లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జూలై 1 వరకు రిమాండ్ విధించింది ఏసీబీ న్యాయస్థానం. ఆయనతో పాటు అరెస్ట్ అయిన వెంకటేష్ నాయుడుకు కూడా రిమాండ్ విధించింది. ఈ ఇద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు పోలీసు అధికారులు. అయితే తమపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని, వారందరికీ శిక్ష తప్పదన్నారు చెవిరెడ్డి. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడుని 3.5 గంటల పాటు సిట్ కార్యాలయంలో విచారణ జరిపారు అధికారులు. ముఖ్యంగా ముడుపులు మళ్లింపుకు సంబంధించిన కీలక వివరాల గురించి చెవిరెడ్డిని ప్రశ్నించారు. కీలక ఆధారాలను చూపించి చెవిరెడ్డిని, వెంకటేష్ నాయుడిని ప్రశ్నించారు. అయితే ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెవిరెడ్డి సిట్ అధికారుల దగ్గర పదే పదే చెప్పినట్లు సమాచారం. ఇద్దరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు అయిన తర్వాత తిరిగి కోర్టుకు తీసుకొచ్చే సమయంలో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. తాను ఏ తప్పు చేయలేదని, పోలీసులు తనపై అక్రమ కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు. తనపై తప్పుడు కేసు పెట్టారన్న విషయం సిట్ అధికారులకు కూడా తెలుసన్నారు. తనకు నోటీసు ఇవ్వకుండా హడావుడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేశారన్నారు చెవిరెడ్డి. వైద్య పరీక్షలు పూర్తవడంతో చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడుని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఇద్దరికి జూలై 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. తప్పుడు కేసులు పెట్టడం మటుకు మంచిది కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు కీలక అంశాలను ప్రస్తావించారు. లిక్కర్ కేసులో ఏవన్ నిందితుడు కేసిరెడ్డితో చెవిరెడ్డి రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారన్నారు. విచారణ సంగతి తెలిసి పారిపోయేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. లిక్కర్ ద్వారా వచ్చిన సొమ్ములను 2024 ఎన్నికల్లో ఖర్చు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు ఎలా తీసుకురావాలి, ఎక్కడెక్కడ ఎవరెవరికి పంచాలో చెవిరెడ్డే నిర్ణయించారన్నారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని ఉపయోగించుకుని చెవిరెడ్డి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి డబ్బులు తరలించారన్నారు సిట్ అధికారులు. చెవిరెడ్డిని విచారణ చేసిన తర్వాత అన్ని కోణాల్లో అతని పాత్ర ఉందని స్పష్టంగా తేలిందని చెప్పారు. ఈ కేసులో చెవిరెడ్డిని అరెస్ట్ చేయకపోతే విదేశాలకు పరారయ్యేవారని తెలిపారు. లిక్కర్ కుంభకోణంలో డబ్బులు తరలించేందుకు తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు అధికారిక వాహనాలు వాడారని రిపోర్టులో పొందుపరిచారు అధికారులు. నేరపూరిత కుట్రలకు పాల్పడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు పేర్కొన్నారు.